రే బండడా, ఈ కారు మన వాసుమయ్య గనక చూసాడనుకో మైండ్ పోతుంది. బఫెలో కార్ని మొత్తం కలర్ఫుల్ గా మార్చేసాం. అవునరా పుట్టడా, మామూలు కలర్ఫుల్ కాదు, ఫుల్ రెయిన్బో కలర్. ఇది గనుక మన వాసుమయ్య చూసాడంటే మైండ్ పోతుందంటే. హా, మరి ఇంకెందుకు ఆలస్యం, మనమైతే లేట్ చేయకుండా చూపించేద్దాం. కానీ ముందుగా వచ్చేసి మన ఫ్రెండ్స్ కి విష్ చేయాలి కదా. ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ హోలీ. నాకు కూడా మీరు విష్ చేయాలి, సరేనా? హ్యాపీ హోలీ అని చెప్పేసి విష్ చేయండి. రే షించాన్, మనం ఇక్కడ మాటల్లో పడిపోయి అసలైన విషయం మర్చిపోయాం. మన వాసుమయ్యకి వెళ్ళి తొందరగా చెప్పాలి పదా. ఉర్రే, అవునరా బండడా, విషయం మర్చిపోయాను. అర్జెంట్ గా మన వాసుమయ్యకి అయితే చెప్పాలి. వాసుమయ్య గారికి ఇది విన్నాడంటే మాత్రం మైండ్ పోతుంది. నిజంగా ఈ విషయం ఎలా మర్చిపోయాను రా బాబు. వాసుమయ్య ఎక్కడ ఉన్నావా? నీకైతే ఒక అర్జెంట్ విషయం చెప్పాలి. అరే ఏంటి ఇలా తోస్తుంటే వెనక్కి వెళ్ళిపోతున్నావు? నీకైతే ఒక విషయం చెప్పాలి. మన లాస్ సెంటర్స్ లో ఏమవుతుందంటే. ఓకే ఓకే ఓకే, నిదానం కూల్. ఏంట్రా గాబరేంటి? ఈరోజు హోలీ అనే కదా. మన లాస్ సెంటోస్ లో ఏమవుతుంది? హోలీ అవుతుంది. దానికి ఎందుకు అంత గాబర పడుతున్నావు? హోలీ అయితే గాబర ఎందుకు పడతాను, సంతోషపడతాను. గానీ నీకొక విషయం చెప్దామని చెప్పేసి వచ్చాను. ఏంటో తెలుసా, మన లాస్ట్ సెంటర్స్ లో వచ్చేసి ఇంతకు ముందు హోలీ నార్మల్ గా జరిగేది, కానీ ఈసారి ఎంత గ్రాండ్ గా జరుగుతుందో తెలుసా? చాలా అంటే చాలా పెద్ద పెద్ద గేమ్స్ అయితే పెడుతున్నారు. అది కూడా అందులో టీమ్ వైజ్ గా పెడుతున్నారు. చాలా అంటే చాలా ప్రైజ్ పూల్స్ ఇస్తున్నారు అందులో. ఏం మాట్లాడుతున్నారు షించాన్? మన లాస్ సెంటోస్ లో గేమ్స్ కండక్ట్ చేస్తున్నారా? అది కూడా ఈ హోలీకి? బహుశా నాకు తెలిసినంత వరకు మీలాంటి చిన్న పిల్లల కోసమేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుందిరా. తొక్కొకటే, చిన్న పిల్లలు లేదు పెద్ద పిల్లలు లేదు. అక్కడ గేమ్ కండక్ట్ చేస్తుంది ఎవరు అనుకుంటున్నావు? ఫ్రంట్ మ్యాన్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద గేమే కండక్ట్ చేస్తున్నాడు. ఇందులో కనుక గెలిస్తే ఏ ప్రైజ్ పూల్ ఇస్తాడు ఏంటో తెలియదు, కానీ చాలా అంటే చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు తెలుసా. అవును వాసుమయ్య, చాలా అంటే చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు. కానీ ఆ గేమ్ గురించి మాకు ఐడియా లేదు. కానీ ఆ గేమ్ కి సంబంధించి ఒక టీముల్లో అయితే ఏర్పరచుకోమన్నాడు. టీముకి ఒక 9 మంది చొప్పునైతే ఉండాలంట. ఫ్రంట్ మ్యాన్ కండక్ట్ చేస్తున్నాడా? అయితే అది గట్టిగానే ఉంటుందిరా. నిజంగా మనమైతే ఒక పెద్ద టీం ని ఏర్పరచుకోవాలంటారా? మరి ఎంతవరకు అదే చెప్తుంటే చెవులు ఎక్కడ పెట్టావో? ఆ ప్లేస్ దగ్గర చాలా అంటే చాలా మంది పెద్ద పెద్ద టీమ్స్ అయితే రెడీగా పెట్టుకున్నారు. మనం కూడా ఒక పెద్ద టీం పెట్టుకుందాం వాస్మయ్య. పెట్టుకుందాం రా. దానికోసమే నేను ఇప్పుడు అవెంజర్స్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. వాళ్ళే కాదు, నాకు తెలిసినంత వరకు అవెంజర్స్ లో సగానికి సగం మంది హోలీ ఆడడానికి అయితే వేరే ప్లేసుల దగ్గరికి వెళ్ళిపోతారు. బహుశా మనమైతే మిగతా వాళ్ళని కూడా పిలవాల్సి ఉంటుంది అనుకుంటా. వాస్మయ్య, ఒకరిని మాత్రం పిలడం మర్చిపోకో. పుష్పాన్ని అయితే పిలాలి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ అని చెప్పేసి గేమ్ లో చూపించేస్తారు తెలుసా. నువ్వు చెప్పేది కూడా కరెక్టే రచించాన్. మన పుష్ప అన్నకు కూడా ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్దాం. ఖచ్చితంగా రానని చెప్పేసి అంటాడు. ఆయన కూడా ఏం పర్వాలేదు, మనమైతే బతిమలాడతాం, ఖచ్చితంగా వస్తాడు. ఓరి నాయనో, ఏంటి వాస్మయ్య, ఒక కారు మీద ఒక కారు పెట్టి డిఫరెంట్ కలర్స్ తో అయితే పెట్టారు. భలే ఉన్నాయి కదా. అవును రచించాన్, మొత్తం 4 కార్లు పెట్టారా? నాకు తెలిసినంత వరకు హోలీ సందర్భంగా వీళ్ళైతే ఈ విధంగా పెట్టారనుకుంటా. బట్ మన కార్లాగా ఫుల్ పెయింటింగ్ వేసినట్లయితే సూపర్ గా ఉండేది. బట్ ఇలా అయినా కూడా బాగానే ఉందిలే. కానీ మనం చెప్పిన విధంగానే మన అవెంజర్స్, అలానే పుష్ప అన్న, మోటో అన్న, పతులు అన్న అందరూ వచ్చేసారు. చూసావా, నేను చెప్పిన విధంగానే అవెంజర్స్ లేరు, మొత్తం 3 మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆడుకుంటున్నారు అనుకుంటా. సరేరా వాసు, ఇంకా సోదాపేసి మనం హోలీ స్టార్ట్ చేద్దామా? ఏంటి ఐరన్ మ్యాన్ మామా, నీకేం తెలియని వాళ్ళ మాట్లాడుతున్నావు? మనం హోలీ ఆడడానికి రాలేదు. దేనికి పిలిచాడు అనుకుంటున్నావు? వాస్మయ్య వచ్చేసి మన లాస్ట్ సెంటర్స్ లో వచ్చేసి ఒక పెద్ద గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. అది కూడా ఫ్రంట్ మ్యాన్. మన హోలీ సందర్భంగా ఆ గేమ్ లో గనక మనం గెలిచినట్లయితే ప్రైజ్ పూల్ వేరే లెవెల్లో ఉంటుందంట. ఆ గేమ్ వచ్చేసి ఒక పెద్ద టీమ్ తో అయితే ఆడాల్సి ఉంటుందంట. యాంద్రశించానా, ఏం మాట్లాడుతాండావో? హోలీ సందర్భంగా గేమ్స్ కండక్ట్ చేస్తాండారా? ఏ గేమ్స్ రా? ఎంతగా? అదే, ఆ గేమ్ గురించి నాకు అంత పూర్తిగా తెలియదు పుష్ప అన్న. కానీ నేనైతే ఒక విషయం చెప్పగలను. మనం ఆ గేమ్ గనక గెలిచినట్లయితే కంటైనర్స్ ఉన్నాయి కదా, కంటైనర్స్ అవైతే ఇస్తారంట. అది కూడా హోలీకి సంబంధించినటువంటి గిఫ్ట్స్ ఉంటాయంట అందులో. ఓరు అలా అయితే మనం ఖచ్చితంగా ఆడాల్సిందేరా. ఎందుకంటే కంటైనర్లు అంటే మామూలు విషయం కాదు. అదే కాకుండా ఫ్రంట్ మ్యాన్ పెట్టి ఉన్నాడంటే ఖచ్చితంగా అందులో చాలా అంటే చాలా గొప్ప బహుమతులే ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన టీం కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నట్లుంది. ఇంకా లేట్ చేయకుండా బయలుదేరదామా మరి? హుర్రే, మొత్తానికి మన వాళ్ళందరూ ఒప్పేసుకున్నారు. ఇప్పుడు మేమైతే లాస్ సెంటర్స్ లో కండక్ట్ చేస్తున్నటువంటి గేమ్ ఆడబోతున్నాం. అందులో మాదే ప్రైజ్ పూలు. గైస్, మీరు చూడడానికి రెడీగా ఉన్నారు కదా? కంటైనర్స్ అయితే మనం ఓపెన్ చేయాల్సిందే. కానీ ఆ గేమ్ ఎంత కష్టంగా ఉంటుందో ఏటో. మనం గనక ఓడిపోయామనుకో
అనుకోండి హోలీ డే రోజే చచ్చిపోవాల్సి ఉంటుంది. అందుకని మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? మీ యొక్క సపోర్ట్ కూడా మాకు ఉండాలి. సరేనా? ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. లెట్స్ గో. ఓకే ఓకే ఓకే, అందరికీ హ్యాపీ హోలీ. మొత్తానికి మీరందరూ చాలా అంటే చాలా హ్యాపీగానే ఉన్నట్లున్నారు. ఈరోజు నేను కండక్ట్ చేయబోయే గేమ్ మీరందరూ ఆడడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధమే అందరూ సిద్ధమే. రే బండడా, చూసావా అందరూ సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నారు. అంటే ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారేమో. ఫ్రంట్ మ్యాన్ లేట్ చేయకుండా స్టార్ట్ చెయ్యో. రే పొట్టుడా, కొంచెం నోటి దురద తగ్గించుకోరా బాబు. ఆ ఫ్రంట్ మ్యాన్ పక్కన ఉన్నటువంటి గార్డ్స్ గన్ను గురిపెట్టి కాయ చేయగలరు. కాసేపు కామ్ గా విను అతను ఏం చెప్తున్నాడు. ఓకే గాయస్, మీ అందరికీ ఆల్రెడీ గేమ్ నేమ్ వచ్చేసి తెలిసే ఉంటుంది. గేమ్ నేమ్ అయితే హోలీ గేమ్. బట్ ఇప్పటికొచ్చి చేయనటువంటి విధంగా మనమైతే కండక్ట్ చేస్తున్నాం. సో ఈ యొక్క గేమ్ రూల్స్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ వచ్చేసి మొత్తం 4 టీమ్స్ అయితే వచ్చాయి. ముందుగా వచ్చేసి మీరైతే చూస్తున్నారు ఇక్కడ గోస్ట్ టీమ్ లో ఏవిల్ నాన్, సెర్బియన్ డాన్సింగ్ లేడీ, అలానే గ్రానీ, నెక్స్ట్ గ్రాండ్ పా, కమ్లా, స్కెలిటన్, అలానే రెడ్ గోస్ట్, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రెడ్ గోస్ట్. పూర్తి నేమ్ అయితే ఐడియా లేదు. ఇందులో వచ్చేసి స్క్విడ్ గేమ్ కనబడట్లేదు, కానీ వీళ్ళ తరపున స్క్విడ్ గేమ్ కూడా ఆడబోతుంది. అదే స్క్విడ్ గేమ్ డాల్. అలానే ఇందులో వచ్చేసి షిన్చాన్ టీం కూడా ఆడబోతున్నారు. ఇప్పుడు వచ్చేసి ఈ గేమ్ లో షిన్చాన్ టీం కి అలానే గోస్ట్ టీం కి అయితే జరగబోతుంది. గోస్ట్ టీం అనగా గ్రానీ, సెర్బియన్ డాన్సింగ్ లేడీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ టీంకి షిన్చాన్ యొక్క టీంకి జరగబోతుంది. అలానే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫీమేల్ టీంకి అలానే మేల్ టీంకి జరగబోతుంది. ఇది కరెక్ట్ సమయం. ఈ గోస్ట్లు మన చేతుల్లో నలిగిపోతారు. ఏమంటావు పుష్పన్న? వీటికి చొక్కలు చూపించాలి మనం. యాంద్ర షిన్చాను గట్లా మాట్లాడుతుండవా? సొక్కలు కాదురా, దానికి మించి చూపించాలా. అట్టా ఉండాలి మనకు కొడితే దెబ్బ. ఓకే, మీకైతే గేమ్ గురించి చెప్పాను, కానీ ఆ గేమ్ ఎలా ఆడాలని చెప్పేసి చెప్పలేదు. సో మీ యొక్క టీము అలానే గోస్ట్ యొక్క టీము అందరూ ఒకేసారి ఈ యొక్క పోర్టల్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత మీ టీం నుంచి ఒకరు, వీళ్ళ టీం నుంచి ఒకరు, అలా ఇద్దరు కలిసి ఒక్కొక్క లొకేషన్లో పడతారు. అలా ఇద్దరు వేరు వేరు లొకేషన్లో అయితే పడతారు. ఆ ప్లేసుల్లో మీకైతే ఒక కలర్ గన్ అయితే దొరుకుతుంది. ఆ కలర్ గన్ ద్వారా మీరైతే ఆ గన్తో షూట్ చేసుకోవాల్సి ఉంటుంది. షూట్ చేసుకున్న తర్వాత చివరికి ఎవరి టీంలో ఎక్కువ మంది జనాలు ఉంటారు, అదే ఇప్పుడు గోస్ట్ టీంలో 5 మెంబర్స్ ఉండి ఈ టీంలో 6 మెంబర్స్ ఉన్నారంటే అప్పుడు షిన్చాన్ టీమే విన్నర్స్. ఆ విధంగా ఉన్నట్లయితే వాళ్ళే విన్నర్స్ అవుతారు. అర్థమైంది కదా నేను చెప్పింది? ఇక లేట్ చేయకుండా మీరైతే ఈ పోర్టల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. వాస్మయ్య, మనమైతే దుమ్ము దులిపేయాలి. ఆ గోస్ట్లు పిలకడ పట్టుకొని జాడించేయాలి. ఈ రోజు హోలీ అంటే ఏంటో చూపిస్తాను. ఏ గోస్ట్లారా, ఈ రోజు హోలీ అంటే ఏంటో తెలుసా మీకు? తెలియకపోతే నేను చూపిస్తాను. ఫ్రంట్ మ్యాన్ మామ, ఒక విషయం చెప్పు. లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఇద్దరం మాత్రమే ఉంటామా, లేకపోతే మా టీం మొత్తం ఉంటారా? చెప్పాను కదా షిన్చాన్, మీ టీంలో ఇద్దరిద్దరుగా విడిపోతారు. అంటే మీ టీం నుంచి ఒకరు, గోస్ట్ టీం నుంచి ఒకరు, అలా మీరు కంబైన్డ్ గా దిగుతారనమాట ఒక్కొక్క ప్లేస్ లో. అప్పుడు ఒకరిని ఒకరు కనిపెట్టుకొని కాల్చుకోవాలి. ఎవరు మిగులుతారో వాళ్ళే విజేతలు. అలా ఎవరి టీంలో ఎక్కువ మంది ఉంటుందో వాళ్ళే విజేతలు. అర్థమైందా? ఎస్, బాలే అర్థమైంది. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చేసింది. ఈ విన్నాను కాదు, సెర్బియన్ డాన్సింగ్ లేడే, నీకు నాకు పడాలే. నీకు చొక్కలు చూపించకపోతే నా పేరు షిన్చానే కాదు. నీకు నాకే పడాలని నేను కూడా కోరుకుంటున్నాను రా. చూసుకుందాం దా. ఓకే, దేవుణ్ణి గట్టిగా కోరుకుంటున్నాను నేను, నువ్వు అనుకున్నది జరగాలని చెప్పేసి. ఓకే మామలో, మీరందరూ వచ్చేసేయండి. నేనైతే ముందుగా వెళ్ళిపోతున్నాను. ఓకే గైస్, లేట్ చేయకుండా మనమైతే లోపలికి వెళ్దాం. లెట్స్ గో. అరే ఏంటిది? ఎక్కడికి వచ్చాను నేను? ఓ, చూడటానికి ఏదో కన్సెట్. అరే ఒక్క నిమిషం, నా చేతిలో ఏదో గన్ ఉందేంటి? ఓ మై గాడ్, ఇప్పుడు ఈ గన్తో ఎవరినైనా... వావ్, ఏంటి గన్ పేలుస్తుంటే ఏవో కలర్స్. ఓరి నాయనో, చాలా బాగుంది ఇది. వాము, అరే వెనక నుంచి ఎవడో కొడుతున్నాడు నన్ను. ఎవరది? రే అమ్మ బాబు, అస్థి పంజరమ్మాయ్యా. రే, నీకు నాకు పడిందా? నేను కూడా నీలానే ఉంటానులే, అందుకనే మన ఇద్దరికి పడింది అనుకుంటా. కానీ ఈరోజు వీడిని ఎలా అయినా సరే చంపాలి. వామ్మో, ఈ కలర్ గన్స్ తో వీళ్ళని చంపాలా? ఈరోజు వీళ్ళని ఎలా అయినా సరే చంపి మా యొక్క టీంని అయితే గెలిపించాలి.
ఏంట్రా నువ్వు మీ టీంని గెలిపిస్తావా? నేను గెలిపిస్తాను. ఈ అస్థి పంజరం మాయ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అబ్బబ్బబ్బా, ఈ కలర్స్ వస్తూ ఉంటే భలే ఉంది. ఇప్పుడు నీ బాడీ నుంచి రక్తం కూడా అలానే తీస్తాను చూడు గుండోడా. ఈరోజు నేను ఎలా అయినా సరే గెలుస్తాను, నిన్ను చంపేస్తాను. నేను అస్థి పంజరం రా, నాకు ఎంత కొట్టినా తగలదు, నీకే గట్టిగా తగులుతుంది. అయిపోయావు నా చేతుల్లో, తీసుకో తీసుకో. ఆహా, చూసుకుందాం రా అస్థి పంజరమ్మయ్య, తీసుకో తీసుకో. ఎలా ఉంది? హ్యాపీ హోలీ రా అస్థి పంజరమ్మయ్య. మొత్తానికి వీడి పని అయితే అయిపోయింది. నన్ను ఏమీ చెయ్యలేరని చెప్పేసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చేశానో చూసావు కదా, నన్ను తక్కువ అంచనా వేస్తే ఇలానే ఉంటుంది. అరే అప్పుడు ఏంట్రా ఇదే, మొత్తం గణతో కాలుస్తుంటే కలర్లన్నీ వచ్చేస్తున్నాయా? వామ్మో, ఎవడ్రా ఇడు, ఎక్కడ కనిపించట్లేదు. ఏమ్రా భయపడిపోయి ఉండవా? ఓరే ఏంట్రిదా, ఒరే దొంగడా, నువ్వేంట్రా ఇలా వచ్చావా? అది తప్పిదే, నువ్వు ఇలా దొంగతనంగా రాకూడదు. నువ్వా డైరెక్ట్గా ఎదురుగా వచ్చి కొట్టాలరా నువ్వా. అరే నీడా ఎర్రబోతమోడు, ఏంట్రా బోతం బాబాయ్య, నన్నే చంపుదామని చూస్తున్నావా నువ్వా? అది జరగని పనే. ఓరిడి యాలే, కానీ ఈడేటిడా మొత్తం కవర్లోకి వెళ్ళిపోయి ఉన్నాడా. ఒరేయ్ నువ్వు ఒకసారి బయటకు రారా. ఏటిదే మరి కవర్లోకి వెళ్ళిపోతే ఎలా? నేను నిన్ను కొట్టలేకపోతాడానే. ఒరే నువ్వు బయటకు రారా బాబు. ఒరి నాయనా, ఏ పత్రో, నా కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పని చేయదురా. ఓరిని ఈడు కూడా ఇక్కడ లేడే, ఇప్పుడు ఏం చెయ్యాలే? వెనక నుంచి వెళ్ళే ఈడు అంతు చూస్తాను. వస్తున్నాను రా, వస్తున్నాను ఎర్రబోతమా, నీ అంతు చూస్తాను రా నేను. అయిపోయి ఉన్నావు ఈరోజు, నిన్ను చంపే మా టీంని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తాను నేను. అర్థమవుతుందా? మోటు కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పని చేయదా. ఈ టైంలో నాకు బాగానే పని చేస్తాడులే. ఏంట్రా నీ బుర్ర బాగా పని చేస్తుందా? పట్ట బుర్రోడా, బాగా పని చేసిందా? పని చేసిందా? చచ్చాడా? అబ్బా ఎంత బాగుంది. హోలీ గన్నలతో ఇలా కొట్టి చంపుతుంటే ఏంట్రా పొట్ట పట్ట అయిపోయిందా నీ సీను? మొత్తానికి వీడిని చంపేశాను, మొత్తానికి మా టీంని గెలిపిస్తున్నాను. ఈ రెడ్ మాస్టర్ అంటే మామూలుడు కాదు, మా టీంని గెలిపించడానికి పుట్టాడు. ఎక్కడ్రా ఎక్కడా? నువ్వు నాకు కనిపించకపోతే నిన్ను కనిపెట్టి మరీ చంపుతాన్రా. ఈ ఈవిల్ నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు? ఎక్కడున్నావు? ఎవడొచ్చాడో కూడా నాకు అర్థం కావట్లేదు. కళ్ళెదురుగా రారా, కళ్ళెదురుగా రా. ఎక్కడున్నావు? ఎక్కడున్నావా నువ్వు? రే పొట్టి బుడంకాయ్ బండ నాయాలా, ఈరోజు నిన్ను కాల్చేస్తా. నీ పెద్ద బుర్రని పడాల్మని కాలుస్తా. ఆ కంటైనర్ గిఫ్ట్స్ అన్ని మావిరా, మీరందరూ తీసుకెళ్ళిపోదామని చూస్తున్నారా? అది జరగనివ్వమా. నీ దొంగ మొహందానా, నన్నే కొడతావా నువ్వు? చచ్చావే నా చేతుల్లో, కాచుకోవే. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, బండా హోలీ. తీసుకో తీసుకో కలర్స్, మొహంకి మొత్తం పూసుకో. మొత్తానికి చచ్చింది గొర్రె మొహంది, లేకపోతే నన్నే కాలుస్తున్నా. మొత్తానికి మా సించనగా టీంకైతే నేను అండగా నిలబడ్డాను. యాంద్ర ఇదే, ఎక్కడ ఒక్కరు కూడా కనబడుతుండారు కాదు, ఏడకి పోయిండారు. అరే మొత్తం కలర్లు భలే వస్తాండాయే, సానంటే చాలా బాగుండదే. అరే ఎదురుగా కమల దయ్యం పోతుండదే. ఏమే కమల, ఏమనుకుంటాండావా? అలే నువ్వు నేను మ్యాచింగ్ వేసి ఉండవే ఏంటే, కానీ నిన్ను చూస్తూ ఉంటే నేను పెళ్లి చేసుకోవాలన్నదే. కానీ ఏం చేస్తానో, నాకు స్టీవల్ ఉండదు కాబట్టి నేను కాముగా ఉంటున్నాను, లేకపోతే ఈ పాటికి నిన్ను పెళ్లి చేసుకుండేవాడినే. సరేగానే ఇది బయటికి రావట్లేదేందే, బయటికి రాయే. నువ్వు బయటకు వచ్చి ఉండవంటే నేను ఏం చేస్తానో నీకు తెలిసిందే కదా. ఈ పుష్పగడు ఒక్కసారి ఫైర్ చేసి ఉండాడంటే
ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసా? ఈ కమల బయటికి అడిగెట్టిందంటే ఏం జరుగుతుందా తెలుసా? ఆ? నీకు తెలియదా? ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ కమల అంటే మామూలు దయ్యం కాదు. నేను అనుకున్నానంటే ఏమైనా జరుగుతుంది. ఈరోజు నిన్ను కాల్చి మా టీంని ఎలా అయినా నిలబెడతాను. హ్యాపీ హోలీ తీసుకో. హ్యాపీ హోలీ, హ్యాపీ హ్యాపీ హోలీ, హ్యాపీ హ్యాపీ హోలీ పుష్పరాజు. అట్టా వచ్చుండవా? అయితే హ్యాపీ హోలీ అమ్మే నీకు కూడానా? తీసుకో తీసుకో, హ్యాపీ హోలీ. ఎట్టా ఉండదే? నా మొహం మీదే తోటలు వదులుతా ఉండవా? నీకు అంత ధైర్యం ఉండదా? ఇప్పుడు ఎట్టా ఉండదే? బాగుండదా? హెహె, ఈ పుష్పగాడిని కిందన పడేద్దామని చూస్తా ఉండవా? అంత సినిమా ఉండదా నీకు? అట్టా నువ్వు ఎంత చేద్దాం అనుకున్నా కూడా అది జరగని పని. ఎందుకంటే పుష్పగాడంటే ఫ్లవర్ కాదు, ఫైరు. అది గుర్తుంచుకో. ఏమంటారా? అరే ఎక్కడున్నారబ్బా? ఒక్కడంటే ఒక్కడు కూడా కనబడట్లేదు. కంబైన్డ్ గా ఇద్దరు దిగుతామని చెప్పేసి అన్నారు పోర్టల్ ద్వారా. అరే ఇటు నుంచి. ఒరే నీ గుండు నాయలా, ఏంట్రా ఇలా కొడుతున్నావు? గుండు వెదవా. ఈ గ్రాని వాళ్ళ మొగుడు మరీ దారుణం. ఎంత దారుణంగా కొడుతున్నాడు. ముసలోడైనా కూడా మహానుభావుడు. వస్తున్నా నాగరా. నీ గుండు పగలగొట్టకపోతే నా పేరు ఐరన్ మ్యానే కాదు, అర్థమవుతుందా? నా పవర్స్ వాడడానికి ఉండుంటే బాగుండేది. ఈ పాటికి అందరి పని అయిపోయి ఉండేది. కానీ కాదు కదా, ఇది ఇప్పుడు హోలీ కాబట్టి హోలీ గన్స్ తో మాత్రమే వాడాలి. అందుకనే రూల్స్ బ్రేక్ చేయకుండా దీంతో వాడుతున్నాను. లేకపోతే ఈ పాటికి ముసలోడు నా చేతిలో అయిపోయి ఉండేవాడు. అరే వీడు పైకి వెళ్తున్నాడు, కిందకి వెళ్తున్నాడు. రే ముసలోడా, దమ్ముంటే నువ్వు స్ట్రైట్ గా వచ్చి కాల్చరా. దాగుని కాల్చడం కాదు, నేను ఎలా వస్తున్నానో దమ్ముంటే అలా వచ్చి కాల్చు. అది వచ్చాడు ముసలోడు. ఇప్పుడు వీడిని ఏం చేస్తానో చూడండి. ఏం చేస్తావు నన్ను? నన్నేం చేస్తావు? నేను గ్రాండ్ పాని. అర్థమైందా? నేను గ్రాండ్ పాని. నన్ను నువ్వేం చెయ్యలేవు. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. బాందా హోలీ గిఫ్ట్ బాందా? ఎలా ఉంది నా హోలీ గిఫ్ట్? గ్రానీ, నీ యొక్క పరువు నిలబెట్టాను. చంపానే, ఈ ఐరన్ మ్యాన్ గారిని చంపాను. వామ్మో వామ్మో, ఏంటిదే? ఒరే ఎంట పెట్టకరా నన్ను. అరే నాయనా, ఈ స్పైడర్ మ్యాన్ గారిని పోన్లే కదని వదిలేస్తుంటే ఇలా పరిగెత్తిస్తున్నాడు. ఒరే స్పైడర్ మ్యాన్, నా చేతుల్లో నువ్వు చచ్చావరా ఈరోజు. కానీ నేను వీళ్ళ తరపున కూడా ఆడుదాం అనుకోలేదు. ఏం చేస్తాం, నేను కూడా ఒక దయ్యం కిందే వచ్చాను కదా, అందరూ అలానే చూశారు. అందుకనే వీళ్ళ తరపు ఆడాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలా అయినా సరే వీడిని బయటికి పంపించేయాలి. పోరా స్పైడర్ మ్యాన్, నా దగ్గర హోలీ కలర్ షర్ట్ తీసుకో. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. అరే వెనక్కి వెళ్ళిపోతున్నాడే. ఎలా అయినా సరే ఒకే ఒక దెబ్బకి కాల్ చేయాలి. బయటికి రారా నువ్వు. ఎలా ఉంది? బయటికి రా బయటికి రా అని చెప్పేసి అన్నావు. ఇప్పుడు నువ్వే బయటకు వచ్చి నా చేతుల్లో దొరికిపోయావు. బాగుందా స్క్విడ్ గేమ్ డాల్ నీకు? నేను నిజంగానే పడిపోయాను అనుకుంటున్నావా? బయటకు రమ్మంటే బయటకు రాలేదు. యాక్టింగ్ దగ్గర దొరికిపోయాడు. మొత్తానికి వీణైతే పడేశాను. అరే యార్, మా టీం లూజ్ అవ్వకూడదు. అయ్యిందంటే మొత్తం అందరినీ ఎలిమినేట్ చేసి పడేస్తారు. దేవుడా అలా జరగనివ్వకుండా చూడు. రేయ్ రెడ్ బాస్ కూడా, నువ్వు నా చేతుల్లో చచ్చావరా. కానీ నువ్వు నేను ఏంట్రా బాబు సేమ్ మ్యాచింగ్ వేసుకున్నాం. ఏదో కోఇన్సిడెన్స్ అనుకుంటా. అరే మొత్తం పోర్టల్లా క్రియేట్ అవుతుంది ఇక్కడ. కలర్ మాత్రం భలే ఉందే. రారా చూసుకుందాం. ఈడేంటిడు ఇలా కొడుతున్నాడు? రే దమ్ముంటే బయటకు రారా. దమ్ముంటే బయటకు వస్తే నేను ఏం చేస్తానో తెలుసా? దమ్ముంటే పట్టుకోరా షెకావత్తో, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్ అన్నట్టు. దమ్ముంటే బయటకు రారా ఫ్లాష్. నువ్వు బయటకు వస్తే చింపుతాను గోసో. భలే వచ్చాడు బయటకి. ఏంట్రా రమ్మంటే రావా నువ్వు? అందుకే నేనే వచ్చా. మొత్తానికి ఈ ఫ్లాష్ ని కూడా కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు వాళ్ళ టీంకి చాలా అంటే చాలా టఫ్ గా తయారయ్యా.
అరే యార్, ఎలా అయినా సరే ఇప్పుడు ఈ రెండు గెలవాలి. గెలవకపోతే ఆ గోస్ట్ టీమే గెలుస్తుంది. అప్పుడు మా టీం అందరినీ ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ అంటే ఇంకేంటి, చంపి పడేస్తారు. గాయస్, మనం వచ్చేసి ఇప్పుడు మన ఇంటి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మనకైతే లొకేషన్ వచ్చేసి ఎక్కడే ఉంది చూడండి. మాట్లాడుతూ కిందకి ఎలా పడ్డాను. ఆ దెబ్బలు కూడా నాకైతే అనవసరం అనమాట. ఇప్పుడు మనం ఎలా అయినా సరే గెలవాలి. ఓ గాయస్, చూసారు కదా, ఎదురుగా వచ్చేసి గ్రానీ ఉంది. ఏ ముసల్దానా, నువ్వు నా చేతిలో అయిపోయావే. గాయస్, మనం ఇప్పుడు కనుక గెలవకపోయినట్లయితే ఇంకా ఓడిపోయినట్లే. ఈ 2 రౌండ్లు గెలిస్తేనే మనం విన్ అవుతాం. లేకపోతే ఈ ఒక్క రౌండ్ గెలిచి నెక్స్ట్ రౌండ్ ఓడిపోయినా కూడా వాళ్ళు గెలుస్తారనమాట. అందుకని మనమైతే ఈ గ్రాండ్ని ఎలా అయినా సరే ఫుల్ కిల్ చేయాలి. గ్రాండ్, అలానే బయటికి రావే, నీకు చొక్కలు చూపిస్తాను ముసల్దానా. ఏమిరా, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా నువ్వు? చూడరా, నేనంటే ఏంటో చూపిస్తాను. గ్రానీని తక్కువగా మాట్లాడినోడిని వదిలిపెట్టను. ఏం చేస్తానో చూపిస్తాను. హ్యాపీ హోలీ. ఎలా ఉందిరా హోలీ? నువ్వే చెప్పాలి ముసల్దానా. హ్యాపీ హోలీ. ఎలా ఉంది హోలీ? ముసల్దానా, ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి నవ్వుతావా? గాయస్, మొత్తానికి మనమైతే ముసల్దాన్ని ఫినిష్ చేసి పడేసాం. హ్యాపీ హోలీ. ఎలా ఉంది? హ్యాపీ హ్యాపీ హోలీ, హ్యాపీ హ్యాపీ హోలీ, హ్యాపీ హ్యాపీ హోలీ గ్రానీ. ఎలా ఉంది హోలీ? గాయస్, మొత్తానికి మనమైతే గ్రానీని ఫుల్ కిల్ చేసేసాం. ఇప్పుడు మనం గెలవాలంటే మన షించాన్ గడు ఒక్కడే ఆధారం. వాడొక్కడు మాత్రమే మనల్ని ఇప్పుడు ఎలా అయినా సరే గెలిపించగలడు. రే షించాన్, అంతా నీ మీద భారం. హా, నాకు అంత ఓపెన్ ఇస్తే ఏం చేస్తానో తెలుసా ముసల్దానా? చూడు ఏం చేస్తాను. తీసుకో తీసుకో తీసుకో. అరే యార్, ఏంటి ఇన్ని నోట్ల కట్టలు వచ్చేస్తున్నాయి? అబ్బాబ్బాబ్బా, కలర్ మాత్రం బాలే ఉంది. ఎలా ఉంది సెర్బియన్ డాన్సింగ్ లేడీ? మేమైతే మొత్తానికి గెలిచేసాం. ఏమనుకుంటున్నావా? షించాన్ ఇక్కడ. షించాను సూపర్ పవర్ షించాను. గైస్, చూసారా, మొత్తానికి సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఫుల్ కిల్ చేసేసాం. మనమైతే గెలిచేసాం. ఇప్పుడు మనకైతే గొప్ప కంటైనర్స్ అయితే రాబోతున్నాయి. ఇప్పుడు ఈ గోస్ట్లందరినీ వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు. ఎలా ఎలిమినేట్ చేస్తారో చూద్దామా? లెట్స్ సీ. ఓకే ఓకే ఓకే, వెల్ డన్ మై బాయ్స్. సించాన్ టీం అయితే చాలా చక్కగా లాస్ట్ మూమెంట్ లో మ్యాచ్ అయితే తిప్పుకున్నారు. షబాస్, గేమ్ మాత్రం చాలా చక్కగా ఆడారు ప్రతి ఒక్కరు. బట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫీమేల్స్ అలానే మేల్స్, వీళ్ళిద్దరిది టై అయింది కాబట్టి వీళ్ళ గురించి పక్కనుంచుదాం. సో ఇప్పుడు మన ఫ్రాంక్లిన్ టీం అయితే విన్ అయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఈ గోస్ట్ టీం అయితే ఎలిమినేట్ చేయబడుతుంది. జింపు చిక్క లేట్ చేయకుండా ఎలిమినేట్ చేసేయండి. దరిద్రం వదిలిపోతుంది. ఓకే మై డియర్ గాడ్స్, తొందరగా వాటి మీదకి గురి పెట్టండి. ఇందులో ఒక్క గోస్ట్ కూడా మిగలకూడదు. అందరినీ ఎలిమినేట్ చేసి పడేయండి. కానీ స్క్విడ్ డాల్ తప్ప. ఎందుకంటే స్క్విడ్ డాల్ మనకి ఉండాలి కాబట్టి తనని మాత్రం మనం ఎలిమినేట్ చేయకూడదు. ఎస్ బాస్, మీరు చెప్పిన విధంగానే నేనైతే చేస్తున్నాను. చావండి చావండి. మొత్తానికి అందరినీ చంపితే భలే మజా వచ్చింది. అది కూడా గోస్ట్ని చంపితే. ఓకే షించాన్, మీ టీం అయితే మొత్తానికి గెలిచింది కాబట్టి మరి కాసేపట్లో స్క్విడ్ డాల్ వచ్చేసి మీకు కంటైనర్స్ తీసుకొస్తుంది. ఒక్కొక్కరుగా మీరు ఓపెన్ చేసుకుని ఆ గిఫ్ట్స్ అయితే ఎంజాయ్ చేసుకోండి. అందరికీ కంగ్రాచులేషన్స్. మొత్తానికి మీరు కంటైనర్స్ గెలుచుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు కంటైనర్ ఎదురుగా నించొని ఎవరికి కావాల్సింది వాళ్ళు ఓపెన్ చేసుకోండి. నేను ముందుగా ఓపెన్ చేస్తాను. నాకు ఏమొస్తుందో చూస్తాను. ఏమి వస్తుందంటావరా మోటో? అరే, మొత్తం మనం 3 స్టిక్కీ బాంబులు వేయాలి. ఒకసారి మనం ఈ సైడ్ వెళ్ళిపోతే చాలా మంచిది. అమ్మయ్యా, మనం చాలా బక్కగా ఉన్నాం కాబట్టి ఎక్కడ ఉండడమే బెటర్. మళ్ళీ బ్లాస్ట్ అయిందంటే మొత్తం పీస్గా ఎగిరిపోతాం. ఓకే. ఓ మై గాడ్, నాకు చాలా అంటే చాలా ఇష్టమైనటువంటి ట్యాక్సీ. వావ్, అది కూడా కలర్ఫుల్ ట్యాక్సీ. హ్యాపీ హోలీ. వావ్, నా డ్రీమ్ మొత్తం ఫుల్ఫిల్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ మ్యాన్.
థ్యాంక్ యూ సో మచ్ స్క్విడ్ డాల్. మీరు గనక లేకపోయినట్లయితే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేదే కాదు, నాకు ఇష్టమైన ట్యాక్సీ నేను ఇప్పుడు నడపగలుగుతున్నా. దీని ద్వారా ఎంతో డబ్బు నేను ఇంకా సంపాదించవచ్చు. హుర్రే, భలే ఉంది. ఇంకా దీనికి చాలా దారుణమైనటువంటి పొగలు కూడా వస్తున్నాయి, అది కూడా కలర్ఫుల్ పొగలు. చిన్నపిల్లల కంటే చాలా బాగా ఇష్టం. వాళ్ళకి ఇది చూపించానంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. నాకు నా యొక్క ట్యాక్సీ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సరేనా? ఇంకా లేట్ చేయకుండా ఇంటికి తీసుకువెళ్ళి ఇంకా బుకింగ్స్ అయితే స్టార్ట్ చేసుకుంటా. ఓ రాబయ్య, మొత్తానికి ఛాన్స్ కొట్టేసి ఉన్నాడు ఈడు. పౌతులుగాడు సాన్ అంటే సాన్ అదృష్టవంతుడు. ఎప్పుడు నుంచో ట్యాక్సీ కొనాలనుకుంటున్నాడు. మొత్తానికి రెయిన్బో ట్యాక్సీ వచ్చి ఉండదే. ఎంత అదృష్టవంతుడు ఈడు. ఇప్పుడు మరి నాకేమొస్తుండదో ఏంటో. ఓకే, మొత్తానికి బ్లాస్ట్ చేసేసి ఉన్నాను. లోపలికి ఏముండదో ఏంటో. నాకైతే ఇష్టమైనది హెలికాప్టర్. అది గనక వచ్చి ఉండదు అనుకో, మనకు కావాల్సినవే పెట్టారని చెప్పేసి అనుకోవచ్చు. కానీ చూద్దాం. ఓరి దేవుడో, ఏందిదే? మొత్తానికి నేను ఏమనుకున్నానో అదే వచ్చి ఉండదే. హెలికాప్టర్ వచ్చి ఉండదే. థ్యాంక్ యూ సో మచ్ గుడ్డాలో, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ మేనో. నేను హెలికాప్టర్లోని ఎప్పటి నుంచో ఎగురుదాం అనుకుంటున్నాను. మొత్తానికి ఛాన్స్ కొట్టావు కదా మోటు మామా, హెలికాప్టర్ అయితే సంపాదించుకున్నా. వావ్, పోరి నాయను, నాకు కూడా అటువంటి హెలికాప్టర్ వస్తే బాగుంటదబ్బా. వస్తే మంచిదేనబ్బా, నేను కూడా రావాలని కోరుకుంటున్నాను. సరే, అందరికి ఆల్ ది బెస్ట్, జాగ్రత్త. ఇప్పుడు నా కంటైనర్. గైస్, అందరికీ హ్యాపీ హోలీ. ఇప్పుడు నా కంటైనర్లో ఏమున్నాయో చూడబోతున్నాను. ఖచ్చితంగా చాలా మంచి బహుమతే వచ్చి ఉంటుంది. నేనైతే ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ మంచిది రావాలని కోరుకుంటున్నాను. ఓకే. అరే ఏంటబ్బా, లోపల ఏదో బ్లూ కలర్లో అలా ఎలుగుతూ ఉంది. వెలగడం కూడా కాదు, ఏదో స్మోక్లా వస్తుంది. ఏంటిదే? అరే లోపల ఏమీ లేదే, మొత్తం డొల్లా. స్క్విడ్ డాల్, నాకేంటి ఏమీ రాలేదో, ఒత్తి స్మోక్ లాగా బ్లూ కలర్లో వస్తుంది. వావ్, నువ్వు చాలా లక్కీ ఫ్లాష్. నువ్వు ఎంత మంచి అదృష్టవంతుడు అంటే నువ్వు మనీ బాటిల్ అయితే సంపాదించుకున్నావు. నువ్వు అందులోకి వెళ్ళి ఎప్పుడు డబ్బులు కావాలన్నా తెచ్చుకోవచ్చు. కంటిన్యూగా నీకు మనీ వస్తూనే ఉంటాయి. ఊరే, నిజంగానా? అయితే ఇంకేమే, లోపలికి వెళ్ళి మొత్తం డబ్బులు కలెక్ట్ చేసుకుంటాను. అయ్యి సూపర్, మొత్తం అన్లిమిటెడ్ క్యాష్ అంట. నేను నమ్మలేకపోతున్నాను. నాకు కూడా అటువంటి అన్లిమిటెడ్ క్యాష్ వస్తే సూపర్గా ఉంటుందబ్బా. ఏం చేస్తాం, ప్రతి ఒక్కరికి అటువంటి లక్ ఉండదు కదా, అందుకని మనం వచ్చిన దాంతోనే సర్ది పెట్టుకోవాలి. ఓకే గాయస్, మీరు ఏం రావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ స్పైడర్ మ్యాన్ అంటే మీకు చాలా బాగా ఇష్టమని నాకు బాగా తెలుసు, అందుకని మీరు కామెంట్. ఓ నో వే, లోపల వచ్చేసి ఏదో గోల్డ్ కలర్లో వెలుగుతూ ఉంది. ఇదేంటిది? నాకు తెలిసినంత వరకు ఈ లోపలికి వెళ్తే గోల్డ్ వస్తుందా ఏంటి? ఎందుకంటే ఇందాక అందులో వచ్చేసి డబ్బు అయితే వస్తుంది కాబట్టి అందులో డబ్బు వస్తుందని చెప్పేసి అన్నది. అంటే ఇందులో గోల్డ్ కలర్లో మెరుస్తుంది కాబట్టి గోల్డ్ వస్తుందా? ఏ స్పైడర్ మ్యాన్, కరెక్ట్ గా గెస్ చేసావు. నువ్వు ఇందులోకి వెళ్తే నీకు అన్లిమిటెడ్ గోల్డ్ అయితే దొరుకుతుంది. ఓ మై గాడ్, అన్లిమిటెడ్ గోల్డా? వావ్, ఏంటి ఇంత అదృష్టమా? నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. హోలీ కంటైనర్స్ అంటే ఇంత మంచిగా వస్తాయని అసలు నమ్మబుద్ధి కూడా కావట్లేదు. హోలీకి సంబంధించినటువంటి కలర్స్లోనే వస్తున్నాయి, కానీ చాలా మంచి వస్తున్నాయి. గాయస్ చూసారు కదా, మనమైతే ఇక మీద రిచ్ అయిపోయినట్టే. రిచ్ కూడా కాదు, అన్లిమిటెడ్ గోల్డ్ అంటే ఇంకా మనం ఒక పెద్ద బిలియనీర్ కాదు, ట్రిలియనీర్ కాదు, వరల్డ్లోనే ఒక పెద్ద ధనవంతుడం. ఓరి నాయనో, వీళ్ళు ఎంత అదృష్టవంతులు రా బాబు. మరీ దారుణం. వాడికి క్యాష్ అంట, వీడికి గోల్డ్ అంట. ఓరి నాయనో, నేను వేద్దామన్నా కూడా భయం వేస్తుంది, మళ్ళీ నాకు రాదేమో అని చెప్పేసి. ఏమో, నా ప్రయత్నం నేనైతే చేస్తాను. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. ఓకే, 1 2 3 మొత్తం 4 స్టికీ బాంబ్స్ అయితే వేద్దాం. 5 ఓకే, 5 వేద్దాం. నైస్. ఇప్పుడు కాలుద్దాం. ఖచ్చితంగా ఒక మంచి బహుమతి అయితే రావాలని కోరుకుంటున్నాను. గాయస్, మీరు కూడా నా కోసం కోరుకోండి, ఎందుకంటే ఐరన్ మ్యాన్ అంటే ఇష్టమే కదా. ఖచ్చితంగా మీరైతే కోరుకోవాలి. ఓకే. ఓ మై గాడ్, నాకు నచ్చిన విధంగా కార్ అయితే డిజైన్ చేసి మరీ పంపించారు. కిందన వచ్చేసి రెడ్, మిడిల్లో వచ్చేసి ఆరెంజ్, అలానే పైన వచ్చేసి మొత్తం గ్రీన్. వావ్, ఎంత బాగుందో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక ఈ కార్ని అయితే నేను పట్టుకెళ్తాను. అరే, పైన కాదు, కింద అయితే ఓపెన్ అవ్వాలి.
ఓకే గాయ్స్, మొత్తానికి మనమైతే స్టార్ట్ అయిపోయాం. వావ్, రెయిన్బో కార్స్ ఎలా ఉన్నాయి? నచ్చాయా? నచ్చినట్లయితే కామెంట్ చేసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఇటువంటి కార్స్ మీరు ఎప్పుడు చూడలేరు కూడాను. అందుకనే మీరైతే ఒకసారి లైక్ చేసుకోండి, సరేనా? అదే కాకుండా నా యొక్క కార్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. 4 5 మొత్తానికి 5 వేసేసి ఉండాను. నాకు తెలిసినంత వరకు నేను అనుకున్నది వచ్చి ఉండదు అనుకోండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఓరిని అక్క ఏంద్ర ఇదే, నేను అనుకున్నది కాకపోయినా నా జీపే వచ్చి ఉండదే. నిజంగా నేను నా జీప్ని ఎంతో మిస్ అయ్యి ఉన్నాను. ఆ జీపు పోయి ఉండదే. మళ్ళీ సేమ్ అదే కలరు, అదే ఎత్తు, సేమ్ డిజైను ఎట్టా ఉండదు గైస్. మీకు డౌట్ వచ్చి ఉండదు కదా నాది ఇక్కడికి తీసుకొచ్చేసి ఉండారని. ఏమీ లేదు. నా యొక్క జీప్ వచ్చేసి ఏమై ఉండదంటే చాలా పెద్ద ట్రబుల్ ఉండదు. దానివల్ల ఇస్తర సామాన్లకైతే వేసేసి ఉండాను. అదే ఇలా రినోవేట్ చేసి తీసుకొచ్చి ఉండారో లేకపోతే కొత్త చేసి ఉండారో, మొత్తానికి నా మంచిగా చేసి ఉండారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ మ్యాన్. మొత్తానికి మీరు కూడా చెప్పాలి కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ పుష్పగాడి చెప్పు ఉన్నాడంటే మీరు కూడా చెప్పాల్సిందే. 3 4 5 అమ్మయ్య, మొత్తానికి 5 అయితే వేసాను. రేసించాను కొంచెం అట్టింగుండ్రా. నాకైతే మంచి గిఫ్ట్ రావాలని చెప్పేసి కోరుకో. ఓ మై గాడ్, ఓరి దేవుడా, ఏంట్రా బాబు ఎంత పెద్ద బస్సు! అరే గ్రీన్ బర్డ్! రే బండరా, నువ్వు చాలా అంటే చాలా అదృష్టవంతుడివరా. వామ్మో, ఏంట్రా బాబు, గ్రీన్ బర్డ్ అంటే మామూలు విషయం కాదు కదా. సూపర్ సూపర్. ఎంత చిన్న కంటైనర్లో అంత పెద్ద బస్సు ఎలా పట్టించారా బాబు. కానీ ఏ మాటక మాట బస్సు మాత్రం భలే ఉందిరా బాబు. ఒరే, ఈ మాటల్లో నాది కూడా ఓపెన్ అయిపోయింది. ఏంట్రా బండడా, నా దీని మీద కూడా స్టికీ బాంబ్ అయితే వేస్తున్నట్టున్నావు గాయస్. కానీ చూడండి, పైన వచ్చేసి నా యొక్క కారు ఎలా ఉందో. ఏం కారు, నేను అంత హైట్ లేను కదా, సరిగా కనిపించట్లేదు. అరే షరీఫ్, అంటే పోలీసులు వాడేటువంటి ఒక పెద్ద ఎస్యూవి. సూపర్ సూపర్. వాస్మయ్య, చూసావు ఎలా ఉందా? రే షించా, నువ్వు చాలా అదృష్టవంతుడురా. ఆ ఒక్క కారే కాదు, పైన ఉన్నటువంటి క్యాష్ చూడు, నీకు మైండ్ పోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఓ మై గాడ్, ఏంటిదే? ఓరి నాయను, మొత్తం డబ్బంతా నాకే. ఈ డబ్బంతా పట్టి మంచి జల్సా చేస్తాను. ఎక్కువ రంగులు కట్టి మొహం మీద కడతాను. ఎలా ఉంది పాట? బాగోకపోతే వినకండి, సరేనా? గాయస్, మనమైతే రిచ్ అయిపోయాం. చూసారా, ఒక కారు, అలానే లెక్కలేనంత డబ్బు కూడా వచ్చేసింది మనకి. సరేరా, గొప్ప అయింది చాలు. ఇప్పుడు వచ్చేసి నేను కూడా ఓపెన్ చేయాలి. మరి నాకేమొస్తుందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం. నాకు తెలిసినంత వరకు ఒక మంచి కార్ వస్తే చాలు అనిపిస్తుందిరా. అది ఏ కార్ అంటే నా మైండ్లో ఒకటి రన్ అవుతుంది. సో అది బయటకు వచ్చిన తర్వాత నేను అనుకున్నదే వచ్చిందా లేదని చెప్పేసి చూద్దాం. ఓకేనా గాయస్, మీరైతే రెడీగా ఉన్నారు కదా? ఇప్పుడు మన వంతనమాట. సో మనమైతే ఇప్పుడు కంటైనర్ ఓపెన్ చేయబోతున్నాం. సో ఈ కంటైనర్లో వచ్చేసి ఏం ఉండబోతున్నాయో చూద్దాం. ఓ మై గాడ్, రేషించాన్ డోరేమాన్ చూడండి రా, ఇదిరా కార్ అంటే. మొత్తం కలర్ఫుల్ గా అలానే ఎంత పెద్దగా ఉందో చూసారు కదా. అయ్య బాబాయ్, బుగాటి చిరాడు. వామ్మో, చుట్టూరు కోటింగ్, అలానే పైన ఎల్లో కలరు. ఆహా, ఏం మజా వస్తుంది చూస్తూ ఉంటే. వాస్మయ్య, ప్లీజ్ ఒకసారి నేను డ్రైవ్ చేయొచ్చా? ఏంటి వాస్మయ్య, డ్రైవ్ చేయొచ్చా అంటే పైకి ఎక్కించేసావు. ప్లీజ్ ఒకసారి ఇవ్వచ్చు కదా. రే బాబు, అది బుగాటి చిరోన్ రా. అదే కాకుండా వామ్మో, అరే షించానా, ఒకసారి వెనక్కి చూడరా బాబు. మనం లోపల కనుక కూర్చుంటుంటే ఇది చూసే వాళ్ళమే కాదు. అబ్బబ్బబ్బబ్బా, బర్న్అవుట్ ఎలా వస్తుందో చూడు. ఆహా, డ్రిఫ్ట్లు కొడుతూ ఉంటే మొత్తం కలర్లు ఎలా లెగుస్తున్నాయి చూడరా పుట్టడా. ఓరి నాయనా, అసలు నేను నమ్మలేకపోతున్నాను రా. మన కార్ నుంచే ఎన్ని కలర్స్ వస్తున్నాయా? ఆహా ఫ్రెండ్స్, చూసారా? ఇప్పుడు మీకు చెప్తున్నాను, అందరికీ హ్యాపీ హోలీ. మీరు కూడా నాలాగా డ్రిఫ్ట్లు కొట్టండి. అంటే నేను కాదండి, మా వాస్మయ్య కొడుతున్నాడు. మనకంత సీన్ ఎక్కడ ఉంది చెప్పండి, అలా చూడడమే. కానీ మొత్తం చుట్టూరు ఈ పగలేస్తుంటే నాకైతే సూపర్ మజా వస్తుంది. సూపర్. ఇది కదా కార్ అంటే. మీకు ఎలా అనిపించింది కార్ చూసిన తర్వాత? ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి, సరేనా? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. రే పొట్టడా, నువ్వు అడగాల్సిన పని లేదురా. సంవత్సరానికి ఒక్కసారి వస్తుందిరా ఈ హోలీ. దానికోసం వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తారు. ఏం ఫ్రెండ్స్, సంవత్సరానికి ఒక్కసారి ఆ మాత్రం చేయలేరు చెప్పండి.
ఓకే, ఈ యొక్క డ్రిఫ్ట్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో ఒకసారి కామెంట్ చేయండి, సరేనా? మామూలుగా ఉండదు. హోలీ అంటేనే కలర్ఫుల్, కలర్ఫుల్ అంటేనే హోలీ, అలా ఉంటుందన్నమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.